సిజర్తో. టక్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. పైపింగ్ కట్ అయిపోయిందంటే మళ్ళీ అక్కడ పైపింగ్ అనేది పోయినట్లే. ఎగ్జాక్ట్ ఆ స్టిచ్ దగ్గర వరకు వెళ్ళాలి కటింగ్ అనేది. నేను మీకు వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ మొత్తం టక్స్ పెట్టుకోవాలి. మెయిన్గా రౌండ్ అంటే కర్వ్స్ తిరిగిన దగ్గర, నెక్ రౌండ్ తిరిగిన దగ్గర టక్స్ అనేటివి పెట్టుకోవాలి. పెట్టుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఉల్టా తిప్పి అంటే దాన్ని రైట్ వేలోకి తిప్పితే మనకి ఇలా కనిపిస్తుంది. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకునే పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్కి, అలా పావు ఇంచ్ వచ్చేటట్లు చూసుకొని ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి మళ్ళీ పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చేటట్లు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి తీసేయాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయాలి, ఎందుకంటే బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా పైపింగ్ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసి తీసుకున్న తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసుకోవడమే. ఇదే మన ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోయినట్లే బ్లౌజ్కి. అంటే నార్మల్ డైరెక్ట్గా వేసే పైపింగ్ కన్నా ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే బొటెక్ ఫినిషింగ్లా వస్తుంది మనం స్టిచ్ చేసే బ్లౌజెస్కి. అండ్ నేను చెప్పే విధానం కానీ వీడియో చూపించే విధానం కానీ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అంటే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఫైనల్గా ఇలా వచ్చింది. నేను స్టిచ్ చేసి చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే కంపల్సరీగా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ ఓవరాల్ పైపింగ్లోనే ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.